శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. శ్రమలందు దేవుని ప్రేమించిన, శ్రమలందు దేవుని ప్రేమించిన సమకూడును మేలు కొరకు, అన్ని సమకూడును మేలు కొరకు. శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. మహాశ్రమలు అనే శీర్షికలో దినాన్ని మనం ధ్యానించేది ట్రబుల్ ఇన్ ద వరల్డ్. లోకంలో శ్రమ. ఈ లోకంలో మనకి శ్రమలు వస్తాయి. ఆల్రెడీ మనం శ్రమల్లో ఉన్నాం. భారతదేశంలో కూడా సంఘానికి శ్రమ ఉంది, ప్రపంచం అంతటా సంఘానికి శ్రమ ఉంది. ఈ లోకంలో శ్రమలని ధ్యానించడం మూలవాక్యం చూసుకొని శ్రమల గురించిన బైబిల్ వివరణ చూద్దామండి. యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16:33 మూలవాక్యం చదువుతలి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకంలో గ్యారంటీగా మీకు శ్రమ వస్తుంది. అయినను ధైర్యం తెచ్చుకొనుడి. శ్రమ వచ్చింది కదా అని మీరు నిరుత్సాహపడకుండా ధైర్యం తెచ్చుకోండి. నేను లోకమును జయించి ఉన్నానెను. నేను లోకాన్ని జయించాను. యేసు ప్రభు గారు లోకాన్ని జయించారు కాబట్టి మనం కూడా జయిస్తాం. అదేంటండి, ఆయన దేవుడు కదా, ఆయనకి సాధ్యం, మనకి ఎలా సాధ్యం అని అనుకుంటున్నారండి? యేసు ప్రభు గారు సంపూర్ణ మానవుడిగా జీవించాడు. ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. ఆయనకి ఏ సాధ్యాలో మనకి అవే సాధ్యాలు. ప్రభు ఇంకో మాట చెప్పారు ఏంటండి, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేస్తాడు. సో మనం దేవుడి కంటే గొప్ప కార్యాలు చేస్తాం కనుక మనం శక్తిహీనులు కాదు, శక్తివంతులమే. కానీ శ్రమ కూడా వస్తుంది మనకి. మనకంటే ముందుగా అయినా శ్రమ పడ్డాడు, అదే శ్రమలు మనకి వస్తాయి. మరోసారి చదివితేలే మూలవాక్యం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో ఈ చెప్పుచున్నాను. మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకంలో మీకు శ్రమ వస్తుంది. అయినను ధైర్యం తెచ్చుకొనుడి. అయినా ధైర్యంగా ఉండండి. శ్రమ వచ్చిందని కృంగిపోకూడదు. దానికి అర్థం అది. ఆపద్దినమున నీవు కృంగిని ఎడల చేతకానోడు అయిపోతావు. ఆపదలు అనేవి అందరికీ వస్తాయి. ఆపదల్లోనే ధైర్యం ఉండాలి. ఏమి జరగదు అనేటట్టు జరుగుతుంది అనే ధైర్యం ఉండాలి. నేను ఓడిపోతాననే భావన ఎప్పుడూ మనకే ఉండకూడదు. దేవుడు నీకు విజయం నుండి అత్యధిక విజయంలోనికి నడిపిస్తాడు. అసాధ్యమైనది ఏది మనకు ఉండదు. నా వరకు నేను ఎప్పుడు డెఫీట్ని అంగీకరించినది. దేవుడు విజయం నుండి అత్యధిక విజయంలోకే మనల్ని నడిపిస్తాడు. దేవుడిలో మీరు ఉన్నారనుకోండి, మీరు ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్టు? దేవుడు ఓడిపోయినట్టు. దేవుడు దానికి అంగీకరిస్తాడా? అండ్ దావీదు అక్కడ ఓడిపోయాడు అనుకోండి, అక్కడ ఎవరు? దావీదు ఓడిపోయినట్ట? దేవుడు ఓడిపోయినట్టు. ఆ గొలియాతుని చంపడం వల్ల దేవుడు మహింపరచబడ్డాడు దావీదు జీవితం ద్వారా. అలా నీ జీవితాల ద్వారా, నా జీవితాల ద్వారా దేవుడు మహింపరచబడతాడు. శ్రమ గురించి కొన్ని వివరాలు చూద్దాం. శ్రమ గురించి బైబిల్ ఏం చెప్తుందనేది చూద్దాం. నెంబర్ 1 చదువుతలే. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, కానీ ధైర్యంగా ఉండండి. లోకంలో శ్రమ మస్ట్. మీకు శ్రమ రాకపోవడం అనేది ఉండదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపను ఉద్దేశించు వారికి శ్రమలు తప్పవు. కనుక ఇక్కడ కంపల్సరీ అనమాట. మళ్ళీ చదువుతలి. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, శ్రమ మస్టించుడు మీకు కలుగుతుంది, కానీ ధైర్యంగా ఉండండి. దాంట్లో ధైర్యంగా ఉండాలి. ఏమంటే ఇవాళ నేను జీవించున్నానంటే ధైర్యంతో జీవిస్తున్నాను. అనేక రకాలైన ఒత్తిళ్ళు వస్తుంటాయి. ఎలాగ ఇలా ముందుకు వెళ్తాం ఏమిటి అనేది ఆలోచన చేస్తున్నాడు. ధైర్యం అనేది నన్ను ముందుకి తీసుకుని వెళ్తుంటుంది. నెంబర్ 2, దేవుడు లోకాన్ని జయించాడు, దేవుడు లోకాన్ని జయించాడు, మనం కూడా జయిస్తాము. దేవుడు జయించాడు కాబట్టి మనం జయిస్తాం. ఆయన విజయం మన విజయం. అర్థమైందండి? అందుకేమనండి, క్రీస్తు యేసుతో కూడా మీరు లేపబడిన వారైతే పైన వాటిని ఎతకండి. యూ హ్యావ్ ద విక్టరీ ఇన్ ద జీసస్ అంటూ ద జీసస్. ఏసైలో ఏసై కొరకు మనకు విజయం. 3,
దేవుడు మనకు ఆశ్రయము దేవుడు మనకు ఆశ్రయము మరియు బలము. దేవుడే మన బలం. ఏంట్రా నీకు ఎంత బలం అంటే దేవుడే మన బలం. నీకెవరు ఆశ్రయం? ఎవరున్నారు నేను వెనకాల? దేవుడు ఉన్నాడు. తర్వాత దేవుడు కష్ట సమయాల్లో దేవుడు కష్ట సమయాల్లో సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుడు ఎప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడని, మనం అందరి సహాయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? మాయ గారి దగ్గరికి వెళ్తాం, అత్తగారి దగ్గరికి వెళ్తాం, చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాం, ప్రైమ్ మినిస్టర్, దేవుడి దగ్గరికి వెళ్ళాం. నా హోల్ లైఫ్లో నేను మనుషుల దగ్గరికి వెళ్ళలేదండి. మనుషుల సహాయం ఎప్పుడూ నేను చూడలేదు. ఇంకా స్ట్రాటజీ మీకు చెప్పాలంటే నాకు మనుషుడు సహాయం కూడా చేయలేదు. ఇవాళ నేను ఇలాగ ఉన్నానంటే దేవుడి వల్లే తప్ప మనుషుల వల్ల ఏం కాదు. మా అత్తగారు మామయ్య దగ్గర కర్ణకానుకలేని తీసుకెళ్ళి వాళ్ళ సహాయాలు నేను ఏం పొందలేదు. మా నాన్నగారి ఆస్తి నేను ఇంకెవరు నేను పంచుకోలేదు. దేవుడు ఇచ్చింది నా కష్టాజీవితంతో నేను జీవిస్తున్నాను. కనుక దేవుడు మనకి ఎప్పుడు సాయిగా ఉంటాడు. ఆయన వల్లే మనకు బలం. మళ్ళీ చదువుతలేదు, దేవుడు కష్ట సమయాల్లో సహాయం చేయడానికి సిద్ధంగా నీ ఉంటాడు. కష్టాల్లో నీకు సహాయం చేసేవాడే దేవుడు అని. మనుషులు సహాయం చేయడండి. ఏంటి ఒకసారి ఆలోచించండి. మనం ఎన్ని కష్టాలు పడ్డాం జీవితంలో. ఎవడు మనతో లేడు, ఎవడు కూడా ఉండడు కూడా. మన కష్టాలు ఎవడు ఉండడు మనిషి. కష్టం అనగానే మనుషులు దూరంగా వెళ్ళిపోతారు. నువ్వు బాధల్లో ఉన్నాను కానీ దూరంగా వెళ్ళిపోతారు. ఎవరు ముందుకు రారు సహాయం చేయడానికి. తర్వాత భూకంపాలు వచ్చినా మరియు పర్వతాలు సముద్రంలో కూలిపోయినా మనం భయపడము. భూకంపాలు అంటే తెలుసు కదా, మీరేం అనుభవించలేదు. వర్షాపాలు ఎప్పుడో వచ్చాయన్నారు కానీ అప్పుడప్పుడు అది లైట్గా. భూకంపాలు అంటే జపాన్ ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే మన భూకంపాలు అంటే తెలుస్తాయి. ఇల్లులు కూలిపోతాయి, మనుషులు లోపల పోతారు. భూకంపాలు. తర్వాత పర్వతాలు సముద్రంలో కూలిపోయినప్పుడు పర్వతాలు సముద్రంలో పేలిపోవడం. సునామీ. చాలా వరకు ప్రజలు సునామీ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ టైం సునామీ వచ్చినప్పుడు ప్రజలకు సునామీ అంటే అంతవరకు తెలియదు. సునామీ అంటే ఏంట్రా ఇది, ఎందుకు ఎలాగ వచ్చింది, ఇంత ఎత్తు క్యారెట్ అలా ఊరి మీదకి వచ్చిందని చూస్తే అప్పుడు తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి తేలింది ఏంటంటే సముద్రంలో ఉన్న అగ్నిపర్వతాలు. ఏమంటే ఆలోచన, నీటిలో అగ్నిపర్వతాలు ఏంటో నాకు ఆలోచన వస్తుంది కదా. సముద్రంలోని అగ్నిపర్వతాలు పేలడం వల్ల ఉప్పిన మళ్ళీ ఇప్పుడు ఉప్పిన రాబోతుందని త్వరలో ప్రభు రాకడికి సమీపమవుతున్నాయి. నిన్నే అనౌన్స్ చేశారు. భయంకరమైన ఉప్పెనలు రాబోతున్నాయి. రానైన దినాల్లో భూకంపాలు రాబోతున్నాయి. లోకమంతా సిద్ధపడుతుంది ప్రభు రాకడి కొరకు. తర్వాత ప్రజలు పువ్వులాగా వికసించి నరికివేయబడతారు. ఏంటండి ప్రజల లైఫ్ అంతా కూడా క్షణిక గడ్డి పువ్వుతో పోల్చుకున్నాడు కదా, నీటి ఆవిరితో. మనిషి చూడండి, ఒకరోజు ఇలాగుంటాడు, మళ్ళీ అలా పోతాడు. మనిషి అంత వేరంగా అభివృద్ధి చేసిన అంత వేరంగా కింద కూడా వెళ్ళిపోతారు. జీవితంలో స్వరంలో మీరు తెలుసుకోండి ఏంటంటే జీవితంలో పైకి రావడానికి ఎంత కష్టపడతామో పైకి వచ్చిన తర్వాత అక్కడ ఉండడానికి కష్టపడాలి. చాలామంది చూడండి ఆశీర్వాదాలు వచ్చాకే పాడైపోతారు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. చూడండి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇవాళ జోకర్స్లాగా మిగిలిపోయారు. ఎంతో ఆశీర్వదింపడ్డారు, ఉన్నత స్థాయికి వెళ్ళారు కానీ ఇవాళ జోకర్స్లాగా అయిపోయారు. నవ్వుకుంటున్నారు. వాడు ఇలా టీవీలో కనిపించి అందరూ నవ్వుతుంటారు అని చూసి. కారణం ఏంటంటే వాడు ఏమి ఇప్పుడు దేవుని తెచ్చి కోల్పోయాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దావీదు గారు చక్కగా చెప్తాడు, నా కాలు జారకుండా నన్ను కాపాడు ప్రభు అంటాడు. నేను కాలు జారగా నా శత్రువులు చూసి ఆనందించాలని చూస్తున్నారు, నా చీలమండలమును బలపరుచు అంటాడు. ఏంటి మీరు పడిపోయారనుకోండి, అంత ఆనందిస్తారు కదా శత్రువులు. అమ్మో వెక్టర్ ప్రభాకరు ఎంత అలిపోయాడండి, ఎంత అహంకారం అండి, దేవుడు భలే చెప్పాడండి వాడికి అంటారు కదా. మిమ్మల్ని అంటారు, నన్ను అంటారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. తర్వాతమా ప్రజలు పాపంలో పడటం వల్ల కలిగే పరిణామాలే కష్టాలు. ఇది చాలా డైరెక్ట్ మెసేజ్ అండి. మళ్ళీ చదువుతలే. ప్రజలు పాపంలో పడటం వల్ల కలిగే పరిణామాలే కష్టాలు. మీకు కష్టాలు వచ్చినా ఒకసారి ఆలోచించుకోండి. కష్టం వచ్చిన తర్వాత జాగ్రత్త బీమట్ మీరు కూర్చొని, మా అత్తగారి వల్ల వచ్చింది, మా మాయగారి వల్ల వచ్చింది, మా అన్ని వాళ్ళు వచ్చింది, మా అక్క వాళ్ళు వచ్చింది అని కాకుండా, నా భర్త వాళ్ళు వచ్చింది, నా భార్య వచ్చింది కాకుండా ఒకసారి కూర్చొని ఆలోచించండి. చదవమదే మాట. ప్రజలు పాపంలో పడటం వల్ల కలిగే పరిణామాలే కష్టాలు. నీ పాపమే నీకు కష్టాలు తీసుకొస్తుందండి. అండ్ మీరు బాగా ఆలోచించండి. నేను దేవుడి దగ్గర ఎందుకు కుదురుకుంటాను తెలుసండి. నాకు తెలుసు దేవుడికి దూరంగా వెళ్తే ముందు రోగాలు వచ్చేస్తాయి, దేవుడికి దూరంగా వెళ్ళి కానీ కష్టాలు వచ్చేస్తాయి. నాకు దేవుడికి దూరంగా వెళ్ళి అస్సలు నాకు ఇష్టం ఉండదండి. మనుషులు ఎవరు దూరం పోయినా నేను పట్టించుకోను, మనుషులు ఎవరు నాతో లేకపోయినా నేను పట్టించుకోను. దేవుడు నీతో ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావండి, దేవుడు నీతో ఉంటే బలంగా ఉంటావండి, దేవుడు నీతో నీకు అన్నీ ఉంటాయండి. దేవుడు లేనప్పుడే నీకు కష్టాలన్నీ వస్తాయి. చదవ మళ్ళీ ఆ మాట. ప్రజలు పాపంలో పడటం వల్ల పాపం అంటే ఏంటండి? నేను వ్యభిచార కార్యాలు ఏం చేయట్లేదండి, నేను తాగనండి, నేను దొంగతనాలు చేయనండి. పాపం అంటే ఏంటండి? అసూయ, ద్వేషము, కక్షలు, విమతములు అన్నీ పాపాలే.
అహంకార దృష్టి పాపమే, గర్వం కూడా పాపమే. పరిషుడు ఏం తప్పు చేశాడండి? ఆడేం పాపం చేశాడు? ఈ సొంకరవలే నేను పాపిని కానిది వందనాలు ప్రభు అనండి. అంటే అదే పాపంగా దేవుడు పరిగణించాడు. లోకంలో ఒక పెద్ద ఆయన ఏంటంటాడంటేనండి, పాపి అని పెళ్ళమే పాపం అంటాడు. టు కాల్ ద సిన్నర్ యాజ్ అ సిన్నర్ ఈజ్ అ సిన్ అంటాడు. అంటే నా దృష్టికి అందరూ మంచోళ్ళండి, నా దృష్టికి ఎవడు చెడ్డోడు లేడు. అమెరికా దేశంలో స్టాన్ అని ఒక దొరగారు, ఆయన మ్యారీడ్ బ్యాచులరే, నేను మ్యారీడ్ బ్యాచులర్. పెద్ద ప్యాలెస్లో ఉండేవాళ్ళు ఇద్దరు. ఏ మీటింగ్కి వెళ్ళినా ఆయన నా పక్కనే ఉండేవాడు అనమాట. చాలా కోటీశ్వరుడు. నా పక్కన చేతులు కట్టుకొని నిలబడాడు దొరగారు. నన్ను అలా గమనిస్తున్నాడు అనమాట నా మాటలని. ఓ రోజు మీటింగ్ అయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత లంచ్ అనమాట, అందరూ లంచ్ తీసుకుంటున్నాం. ఆయన అన్నాడు, డాక్టర్ పస్సులో ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ అంటాడు. అమెరికన్ చాలా బాగా మాట్లాడతారు. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ అంటే వాట్ ఈజ్ దట్ అని అంటే నీ ఒక ప్రశ్న ఏంటని, హౌ డూ యూ సే ఎవ్రీబడి ఈజ్ వండర్ఫుల్? అందరూ కూడా మంచోళ్ళు గొప్పవాళ్ళని ఎలా చెప్తావు అన్నాడు. అప్పుడు నేను చెప్పా, నువ్వు మంచి చూపుతో చూస్తే అందరూ నీకు మంచోళ్ళగే కనిపిస్తారు, నువ్వు చెడ్డ చూపుతో చూస్తే అందరూ చెడ్డోళ్ళగే కనిపిస్తారు. నా దృష్టికి అందరూ మంచోళ్ళగే కనిపిస్తున్నారు స్టాన్ అని చెప్పాను. ఏంటో ఒకసారి ఆలోచించండి, అది సాధ్యమా మనకి? ఎదుటివారు మంచిగా చెప్పే సాధ్యం ఉందా మనకి? మనం జనరల్గా అవతల వాళ్ళు కించపరిచే మాట్లాడతాం. మనిషికున్న లక్షణం అది. అంటే ఫస్ట్ 3 క్యారెక్టర్స్ చెప్తాడు కదండి దావీదు కీర్తన 1వ అధ్యాయం 3 క్యారెక్టర్స్ ఏంటంటే, మూడోడు ఎవడండి? అపహాసకుడు. చాలామంది చూడండి, కొన్ని మన ఫ్యామిలీస్లోని పెళ్ళిళ్ళు అయినట్టు ఫంక్షన్స్ అయినట్టు చూడండి, 4 కూర్చుంటారు చుట్టాలు. ఏం చేస్తారండి వెళ్ళి ఎదుటి వాళ్ళని హేళన చేస్తుంటారు. అది ఇలాగా అది ఇలాగా ఎలాగని అపహాస్యం చేస్తుంటారు. నా షార్ట్ సేయింగ్స్లో రాశానండి, నువ్వు ఇతరులను అపహాస్యం చేస్తే నువ్వు అపహాస్యం చేయబడతావు, ఇతరులను గౌరవిస్తే నువ్వు గౌరవించబడతావు, ఇతరులు అవమర్యాద చేస్తే నువ్వు అవమర్యాద చేస్తావు, ఇతరులకు సహాయం చేస్తే నీకు సహాయం కలుగుతుంది. నేను ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే అందరిని హ్యాపీగా వెళ్తాను. నాకు ఎవరితోనో చక్కగా మాట్లాడతాను. చండాలంగా అమ్మాయి పాట పాడింది అనుకోండి, ఎంత బాగా పాడే పాప అంటాను. ఆ పక్కన ఏంటి సార్ పాస్ట్ గారు అంత వరస్ట్గా పెడితే సంతోషం కదండి ఆవిడ. అలాగే నేను ఒకరోజు కొత్తగా పెళ్ళైన మన చర్చి పాప ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. చక్కగా గారెలు ఉండింది, చక్కగా కోడి మాసం అప్పుడు నాన్ వెజ్తో తినేవాడిని అనమాట. కోడి కూర వండింది అనమాట. అది గారెలతో తినడానికి గ్రేవీ లేదు, ఏమి లేదు. అది వేపుడో తెలియదు, గ్రేవో తెలియదు, ఇదే వండింది అనమాట. మరి మన చర్చి పాప, మన దగ్గర పెరిగిన పాప నాకు అది చూస్తుంది అనమాట, పాస్ట్గా అది బాగుంటారా లేదని. కానీ నేను వెంటనే అన్నా, చాలా బాగున్నదమ్మా అన్నానండి. వాళ్ళ అమ్మగారు పక్కన ఉన్నారు, ఆవిడ వచ్చి నక్సలైట్లు అడిగింది అనమాట. ఊరికనే పాస్ట్ గారు చండాలంగా వండితే బాగున్నదని చెప్పాను. ఇప్పుడు నా కూతురు ఎదురుగా కూర్చుంది. ఒకరోజు నా కూతురు కాఫీ చేసింది, అప్పుడు కాఫీ టీలు తాగేవాడిని. ఇవన్నీ పాత కథలే. నా కూతురు అలా నాకు సీరియస్ చూస్తుంది అనమాట. ఏమో ఎందుకు అలా చూస్తున్నాడు? డాడీ కాఫీ బాగున్నదా అని. చాలా బాగున్నది డాక్టర్ అన్నాను. ఊరికా డాడీ షుగర్ లేకపోతే బాగుంది. నో 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 డాక్టర్, నీ ప్రేమ అనే షుగర్ ఇందులో ఉంది, నీ ప్రేమతో తాగేస్తున్నానని చెప్పి. అర్థమవుతుందండి? మనం మంచిగా ఉంటే అందరూ మంచోళ్ళకే కనిపిస్తారు, నువ్వు చెడ్డదని మీద అందరూ చెడ్డోళ్ళకి కనిపిస్తారు. నా దృష్టి కాబట్టి చెడ్డాడు కాదండి, నేను ఎవరికైనా హెల్ప్ చేస్తాను, ఎవరితోటైనా మాట్లాడతాను, ఎవరితోటైనా మంచిగా ఉంటాను. ఏంటి ఇప్పుడు మీరు గమనించుకోండి, ఏ కర్రకి ఎగ్గుంటే కర్ర కాలుతుంది. పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. నిన్ను పనికిమాలిందని అనేసినంత మాత్రం వాళ్ళు ఏమి సంపాదించుకోరు. నన్ను పనికిమాలినాడని రాడేం సంపాదించుకోరు. అర్థమవుతుందండి? కనుక ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటది? ప్రజలు పాపంలో పడటం వల్ల కలిగే పరిణామాలే కష్టాలు. ఈ కష్టం ఎందుకు వస్తుందంటే పాపంలో పడడం వల్ల వస్తుందండి. నాకు అందుకేనండి పాపం అంటే చాలా భయం అండి. ఎందుకంటే ఏంటండి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 72 సంవత్సరాలు ఏంటి విశ్వాస జీవితంలో నేను ఎప్పుడు శోధింపడలేదు. ఎవరైనా చెప్పారంటే పక్కన అబద్ధం అని రాసుకోండి. ప్రతి వాడికి శోధన ఉంటుంది, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అప్స్ డౌన్స్ ఉంటాయి ప్రతి వాడికి కూడా. నాకు డౌన్కి వెళ్ళాలంటే ఎంత భయం అంటేనండి, ఎప్పుడైతే ప్రార్థనా జీవితం తగ్గిపోయిందో ఆటోమేటిక్గా కష్టాల మీదకి వచ్చేస్తాయండి, రోగాల మీదకి వచ్చేస్తాయండి. అంటే మోసే చేతులు ఇలాగ ఎత్తున్నంతసేపు వీళ్ళు గెలుస్తున్నారు, చేతులు కింద దగ్గరనే ఓడిపోతున్నారు. మన జీవితం అంతే. ప్రార్థనా జీవితం మీరు బాగుండండి, హ్యాపీగా ఉంటారు. నాకు ఎంత భయం తెలుసండి. ఇప్పుడైతే నాకు భక్తిగా జీవించడం ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇవాళ కారణం ఏంటి? అందరికీ చెప్పేశాను, బీపీ ఉంటే
ప్రసంగం చేయనని. ఇప్పుడు బీపీ వచ్చింది అనుకోండి, ప్రసంగం చేయాలా మానాలి, క్వశ్చన్ వస్తుంది రాదే. అందు గురించి ఏంటి, ప్రార్థనలో ఉండాలి. ఆ రోగాలు ఉంటే ప్రసంగం చేయనంటే, రోగం వచ్చిందని మొన్నే ఆలోచించాను సడన్గా. రోగం వస్తే నేను నిజంగా ప్రసంగాలు చేస్తానో చేయనంటే ఒకరిని అడిగాను ఎదురు, మీరు నిశ్చయంగా చేయరు పాస్టర్ గారు అని. చేయను కూడా. ఇంకోటి ఏంటి చెప్తున్నానండి, ప్రభు రాకళ్ళు ఎత్తబడతానని చెప్తున్నాను. రాకళ్ళు ఎత్తబడలేదు అనుకోండి, నా శవం దగ్గరికి వచ్చినాడు అందరూ ఏంటంటే ఈడెన్ని చెప్పాడు, రాకళ్ళు లేకపోతే ఇది వీడికి రాకడా అని ఎంత హేళన చేస్తారు కదా. దాని గురించి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏంటంటే బాధ్యత అనేది ఉంటుంది మన మీద. తాను నిలుచున్నాను అని అనుకుని వాడు పడిపోకుండా చూసుకోవాలి. అది ఇంపార్టెంట్ థింగ్. నిలబడ్డం ఇంకా నిలబడినోడు పడిపోకుండా చూసుకోవాలి. ఏంటి మనం చూసి నవ్వేస్తారు కదా అందరు కూడా, అవతలాలు హేళన చేస్తారు కదా. అంటే నేను మా అన్నయ్యలు ఇక్కడ గోపాలపల్లి ఏరియాలో, లక్ష్మీనగర్ ఏరియాలో సెంటు ఆవేళ 5,000 రూపాయలు. 2 సెంట్లు కొనేసుకున్నారు 10,000కి. నాకు కొనుక్కోమన్నారు 2 సెంట్లు. అదేంటంటే స్లమ్ ఏరియా అనమాట. నాకు అలాంటి ఏరియా అవసరం లేదండి. ఏరియా నాకు క్లాస్గా ఉండాలా, డీసెంట్గా ఉండాలా, నా ఇంటి ముందు కారు ఆగాలంటే నాకు కాస్త ఇలా చూసి నవ్వారు. యోసేపు కాస్త అన్నదమ్ములు ఎలా చూసి నవ్వారు, మా అన్నదమ్ములు నాకు అది చూసి నవ్వారు. వీడికి ఏదీ లేదు, వీడికంటే క్లాస్ ఏరియాలో ఉంటుంది. నా ఇల్లు ఎలాగుంటుందండి, మా వీధికే నా ఇల్లు ఛాలెంజ్. నా వీధికే కాదు, మా బంధువులు ఎవడు కూడా అలాంటి ఇల్లు కట్టించుకోలేడు, అలాంటి ఇంట్లో ఉండలేరు కూడా. నా ఇల్లు ఎవరికైనా ఫ్రీగా ఇచ్చి ఉండమన్నా ఉండలేడు. మెయింటెనెన్స్ 50,000 అవుతుంది నా ఇల్లు మెయింటెనెన్స్కి. సో దేవుడు నీ ఆశలు సఫలపరుస్తాడు. ఏమంటున్నాడండి, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కిస్తాను అంటున్నాడు. అంటే దావీదు ఏంటంటే ఆయన ఒరిజినల్ ఏంటి, గొర్రెలు కాసుకునేవాడు. ఏంటంటే ఎస్ఐ దగ్గరికి వెళ్ళాడు సమూయేలు, మీ ఇంట్లో ఒకరిని రాజు చేస్తాను అన్నాడు దేవుడు. అంటే అందరినీ పెద్దోడిని పిలిచి ఈడే రాజు అనుకొని అందరూ అయిపోయారు. ఈయనేటి చూస్తున్నాడండి, బాడీస్ చూస్తున్నాడు అంతేనా, అందరూ అయిపోయారు. ఇంకెవరు లేరు సార్ అంటే, ఒకడు ఉన్నాడు సార్ అని. ఏం చేస్తాడు, గొర్రెలు కాస్తున్నాడు ఆయన. ఆయన కూడా పిల్లండి అండి. ఏం అందరూ అయిపోయారు, దేవుడు తప్పు చెప్పాడేమో అనుకున్నాడు ఆయన. ఆ పొట్టి బుడతాడండి, 12 years బాయ్ డైంగమ్మ నడుచుకొని వస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, వీడే నేను ఏర్పరచుకున్నాడు. అంటే ఆవిడ సమయాలకి ఏమనిపిస్తుంది, దేవుడు కూడా పొరపాటు చేస్తాడేమో, ఈ పొట్టుడేటి రాజు ఏంటి ఈడేటి అనుకోవచ్చు కదా. బట్ హీఈస్ ద కింగ్. దేవుని కార్యాలు అలాగ ఉంటాయండి. ఇవాళ నేను సమాజంలో నేను ఎవడు గుర్తించట్లేదు, ఏం కంగారు పడకండి. అవాళ నేను గుర్తింపడలేదు, ఎవడు నన్ను లెగ్గిచేయలేదు. మా బంధువులు ఎవరు నన్ను పాస్టర్గానే గుర్తించలేదు. ఇవాళ కంపల్సరీగా నన్ను పిలాలి. దేవుడు నేను ఏం చేస్తాడని గణపరుస్తాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కేస్తాడు. ఎప్పుడు చదవమ మాట, ప్రజలు పాపంలో పడటం వల్ల కలిగే పరిణామాలే కష్టాలు. పాపంలో పడకుండా ఉండాలి. పాపంలో పడితే ఎటు వస్తుంది, కష్టాలే కాదు, అవమానము, నిందలు, తృణీకారాలు అన్నీ కూడా వస్తాయి. త్రోసివేయబడతాం. ఇవన్నిటికీ ఆల్టర్నేట్గా దేవుని కోల్పోతాం. ఆటోమేటిక్గా దేవుడికి దూరం వెళ్ళిపోతాడు. పాపంలో ఎప్పుడైతే పడ్డావు దేవుడితో నువ్వు డిస్కనెక్ట్ అయిపోతావు. తర్వాత మిమ్మల్ని సరైన దిశలో నడిపించడానికి దేవుడు శ్రమతో కూడిన విషయాలు జరగడానికి అనుమతించవచ్చు. దేవుడు ఏంటంటే కష్టాలు పంపించడం కాదు, కానీ అలాంటి పరిస్థితి మాత్రం కలిగిస్తాడు. దేనికమ్మా, మిమ్మల్ని సరైన దిశలో నడిపించడానికి. ఇవాళ మీరు కరెక్ట్గా ఉండడానికి మీకు ఏంటి వస్తాయండి, శ్రమలు వస్తుంటాయి, శోధనలు వస్తుంటాయి, ఒత్తిడి వస్తుంటుంది, పరీక్ష వస్తుంటుంది. మీరు కంగారు పడిపోకూడదు. దాంట్లో దేవుడు మీకు ఏం చేస్తుంటాడండి, బలపరుస్తుంటాడు, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంటాడు. ఎప్పుడు కూడా ఓడిపోకూడదండి. నా జీవితంలో ఐ విల్ నెవర్ గివ్ అప్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. ఏది వదిలిసుకోలేను. నేను అనుకుని జరగాలి అంతే. నిరుత్సాహమా, నా ఏరియాకి రాని నిరుత్సాహం అనేది. దేవుడు నాకు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు అంటే ఎవరికైనా చెప్తే గుండెకి చచ్చిపోతాడు. అలాంటి ఆశీర్వాదాలు నాకు ఇవ్వబోతున్నాడు దేవుడు. అవి వినడానికి వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటాయి, నమ్మడానికి నమ్మశక్యంగా ఉండవు. అవి ఏంటి, ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనకాతలేవండి పరో సైన్యాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు కాపాడబడతారని ఆస్కారం ఉంది. అక్కడ ఏం లేదు వాళ్ళకి. వాళ్ళు అంటున్నారు అప్పటికి, ఏరా వాళ్ళకి చంపడానికి తీసుకొచ్చా, ఇక్కడ ఎదురుగా సముద్రం ఎట్రా, వెనకాత సైన్యాలు ఇటు ఏంట్రా బాబు మోసే అంటే. కానీ వాళ్ళకి తెలియదు అక్కడ ఒక మార్గం దేవుడు ఏర్పరుస్తాడని తెలియదు. అలా దేవుడు నాకు అనేకమైన మార్గాలు ఏర్పరిచాడు. 1 కాదు 2 కాదండి. అందుకే నా జీవితంలో ఇది జరగదని నాకు ఉండదండి. ఇది జరగదని ఉండదు, నాకు తెలుసు ఇది జరుగుతుందనే ఉంటుంది. ఏదైనా జరుగుతుందండి. నాకు ఏదైనా పని చెప్పారనుకోండి, ఇది అసాధ్యం అనేది నాకు ఉండదు. ఐ కెన్ డూ ఇట్ అనే ఉంటుంది నాకు. ఏ దేశంలో నేను ఎక్కడైనా సరే
ఐ కెన్ డూ థింగ్స్ అనేది ఉంటుంది. కారణం ఏంటి? నా శక్తి కాదు. ఎవరున్నారండి నాతో? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు ఉన్నాడు. గొప్పవాడు మీకెందుకు భయం అండి? సో ఎనీథింగ్ యూ కెన్ డూ. దేవుని నామంలో అన్ని సాధ్యాలే. తర్వాత జీవితంలో సమస్య ఉంటే మీ పరిస్థితిని సరిచేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏం చేస్తామండి? కోడలు కోపం వచ్చింది అనుకోండి, ఎవరిని తిడుతుందండి? అత్తని తిడుతుంది. అత్త కోపం వచ్చింది అనుకోండి, ఎవరు తిడుతుందండి? కోడలు తిడుతుంది. భార్య గారి కోపం వచ్చింది అనుకోండి, ఎవరు తిడుతుందండి? భర్త తిడుతుంది. భర్త కోపం వచ్చింది అనుకోండి, అంత ఈడి వల్లే మా ఇల్లు పాడైపోతుంది అంటుంది. మనం ఎంతసేపు ఒకరిని నిందించడానికి, ఈ సమస్యను ఇంకోళ్ళ మీద వేయడానికే ప్రయత్నం చేస్తాం. నా హోల్ లైఫ్లో నేను అలా చేయనండి. నా హోల్ లైఫ్లో నా భార్యకి నాకేం తేడా వచ్చింది అనుకోండి, నేను ఈమెతో తప్పుగా మాట్లాడానేమో అని ఆలోచిస్తాను. నా కూతురికి నాకేం తేడా వచ్చింది అనుకోండి, ఒకవేళ నేను ఈమెతో తప్పుగా మాట్లాడానని ఆలోచిస్తాను. ఏంటి, మీ సమస్యలకి పరిష్కారం చాలా ఈజీ తెలుసండి. మీకు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, భర్తతో మీ గొడవ వచ్చింది అనుకోండి, సింపుల్గా మీరు అలా కూర్చొని మీ భర్త ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకొని ఆలోచిస్తే ఆ సమస్య మీకు సాల్వ్ అయిపోతుంది. ఒక స్నేహితుడితో సమస్య వచ్చింది అనుకోండి, ఆ స్నేహితుడి ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకోండి, మీకు సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతుంది. నువ్వు అత్తగా ఆలోచిస్తే గొడవలు వస్తాయి, కోడలుగా ఆలోచిస్తే గొడవలు వస్తాయి. కానీ ఒకసారి అత్త కోడలుగా, కోడలు అత్తగా ఆలోచించి గొడవలు రావు అక్కడ. కనుక మనం ఏంటంటే మనం రైట్ అనుకుంటాం. నా మాట కాదు, బైబిల్లో ఉంది, ఒక్కని ఎదుట సరైనదిగా కనబడి మార్గము కలదు, తుదకది నాశనాన్ని నడిపించేస్తుంది. ఏంటి, సమస్యలు అనేవి అసలు ఎవరికి ఉండవండి. సమస్యలు మనం ఏం చేస్తామంటే సృష్టించుకుంటాం సమస్యల్ని. దేవుడు ఆదికాండం చదవండి, మొదట అధ్యాయం. దేవుడు సమస్తమును సృష్టించి అది ఆయనకి మంచిగా, మరి చెడ్డ ఎక్కడ వచ్చిందండి? చెడ్డ ఎక్కడో రాదండి. నీ మంచి కళ్ళతో కూతురిని చూస్తే మంచిగా కనిపిస్తుంది, మంచి కళ్ళతో కోడలు చూస్తే మంచిగా కనిపిస్తుంది. నీ ఆయుష్ అంతే. ఏదండి సామెత ఉంది కదా, పచ్చ కెమెరలోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందట. అలాగే నువ్వు మంచిగా ఉంటే అంతా నీకు మంచిగానే కనిపిస్తుంది. చదవ మళ్ళీ మాట. జీవితంలో సమస్య ఉంటే చాలా ఇంపార్టెంట్. నీలో సమస్య ఉంటే నీ పరిస్థితిని సరిచేసుకో, నీ బ్రతుకుని సరి చేసుకో. ఏంటి, నా వరకు నేను నిందించినండి, నన్ను నేనే సరి చేసుకుంటా. నా కొడుకు విషయంలో నేను బాధ్యత వహిస్తాను, నా భార్య విషయంలో బాధ్యత వహిస్తాను, నా మనవరాలు కూడా ఏం అవ్వకూడదు, వాళ్ళ విషయంలో బాధ్యత వహిస్తాను. దేవుని ఒక వరం అడిగానండి, ప్రభా నా భార్య, నా కొడుకు, నా కోడలు, మనవరాలు శవం చూడకూడదు నేను అడిగాను వరం. ఐ డోంట్ వాంట్ టు సీ ద డెత్స్. నువ్వు బాగుంటే బాగుంటారండి. తండ్రిగా నువ్వు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది, తల్లిగా నువ్వు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది. ఏంటి, ఏ తల్లి అని బిడ్డలు పాడైపోవాలని ఆశిస్తుందా? ఏ తండ్రి అయినా బిడ్డలు పాడైపోవాలని ఆశిస్తాడండి? సో వెన్ యు ఆర్ గుడ్, యువర్ పీపుల్ విల్ బి గుడ్. దేవుని వాక్యం ఉందండి, మంచి చెట్టు మంచి ఫలాలే ఇస్తుంది. ఇక్కడ శ్రమలను అధిగమించడానికి బైబిల్ చిట్కాలు. ఈ శ్రమలు ఎలాగ మనం అధిగమిస్తామని కొన్ని చిట్కాలు చూద్దాం. నెంబర్ 1, విమర్శలను స్వాగతించండి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ లైఫ్లో. నా వరకునండి, నాతో మీరు ఎవరైనా కొద్దిగా క్లోజ్గా మాట్లాడితే నేను అడుగుతాను. నాకు ఇవాల్యుయేషన్ చేసుకోవడం చాలా ఇష్టం. ఓ మీటింగ్ చేస్తాను అనుకోండి, ప్రసంగం చేస్తాను అనుకోండి, కొద్దిగా వీళ్ళలో కొద్ది జ్ఞానం ఉన్నది అనుకున్న వాళ్ళని అడుగుతాను, మీరేంటి ఫీల్ అయ్యారు, ఏదైనా నాలో తప్పుకుంటే చెప్పండి, నేను ఫీల్ అవును, నన్ను సరి చేసుకుంటానంట. దాన్ని ఏంటంటున్నాడమ్మా? విమర్శలను స్వాగతించండి. ఇన్వైట్ ద హెల్దీ క్రిటిసిజం అంటాడు ఇంగ్లీష్లో. ఇన్వైట్ ద హెల్దీ క్రిటిసిజం. నువ్వు బాగా బాధ చేసాను అనుకోని పని లేదు, అడిగి తెలుసుకో. నువ్వు బాగా పాడి అని అనుకోవాలి, అడిగి తెలుసుకో. నేను వంటలు అంటే నమ్మకం ఏంటంటే ఒక ఆశ ఉంటుందా లేదా, బాగుండేనా లేదా, ఎలాగుందండి, బాగుందని అడుగుతారా లేదా, తెలుసుకోవాలి మనం. దానికి ఏంటండి, ఇన్వైట్ హెల్దీ క్రిటిసిజం. విమర్శల్ని స్వాగతించండి. నువ్వు బాగా పాడేవని అనాలి అని అనుకోవద్దు, నువ్వు బాగా ప్రసంగం చేశాను అని అలా అనుకోకండి దయచేసి. విమర్శలు చిన్న పిల్లలు కూడా అడగాలి. నేను స్కూల్ కరస్పాండెంట్గా ఉండాను. చిన్న పిల్లడు నాకు చాలా సీరియస్ చూస్తున్నాడు అండి, ఇంతే పిల్లడు. ఈడెందుకు అంత సీరియస్ చూస్తున్నాడు, తీసుకొని టేబుల్ మీద కూర్చోబెట్టాను. బాగున్నావురా అన్నాను, బాగలేదని. ఏట్రా ఆలోచిస్తున్నాడు, నేను చెప్పను అన్నాడు. అరే చాక్లెట్ ఇస్తాను, ఏంటి ఆలోచిస్తున్నా చెప్పరంటే, రాయి పెట్టి నీ బుర్ర పగలగొట్టేది అనుకుంటున్నాను అన్నాడండి. అంటే అడిగి నా మీద ఎంత కోపం ఉండదు ఒకసారి. చిన్న పిల్లడు ఏంటి, మనం చిన్నపిల్లల్ని పక్క తోసేస్తుంటాం ఏంటి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో సరిగా మాట్లాడరు.
ఇదేడు పుట్టాడు, ఇటు సత్తే బాగుంది, ఇది సత్తే బాగుంది, నాకు ఎందుకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చాడు, ఎందుకు పిల్లల్ని ఇచ్చాడని చాలా అసహ్యంగా మాట్లాడతారు. పిల్లలైన వాళ్ళు ఎవరండి? దేవుడిచ్చిన బహుమానం, గర్భఫలము. నువ్వు ఆ బహుమానాన్ని తృణీకరిస్తున్నావు అంటే ఆలుగా నిన్ను నువ్వు తృణీకరించుకోవాలి. పిల్లల్ని పెంచడం రాక, తెలుగులో ఒక సామెత ఉంది, తలపాక చుట్టుకోవడం రాక తల ఉంపుకున్నదని. పిల్లలు పెంచడం రావాలి కదా అండి. శామ్యూల్ బాబు గారు ఇవాళంతా డిసిప్లైన్ అండి, హై డిసిప్లైన్ ఫెలో శామ్యూల్ అండి. శామ్యూల్ బాబు చుట్టూ డబ్బు ఉంటుంది, చుట్టూ మనుషులు ఉంటారు, చుట్టూ ఘనత ఉంటుంది, తప్పు కల్లా కూడా చేయడండి. నాకు అంత నమ్మకం నా కొడుకంటే. కారణం ఏంటండి? వాడిని ఆ రీతిగా పెంచాడు నేను. నాకు తెలుసు వాడు ఎలాగుంటాడు ఏమిటనేది. నీ పెంపకం సరిగా లేకుండా, నీ ప్రార్థనా జీవితం లేకుండా నీ బిడ్డలు బాగుండాలని ఎలా కోరుకుంటావు నువ్వు? ఎవరు నిందిస్తావు దాని గురించి? అదే చెప్తున్నాడు. చదువు తల్లి మళ్ళీ అది. విమర్శలను స్వాగతించండి. విమర్శలను స్వాగతించండి. ఇన్వైట్ ద క్రిటిసిజం. మా అబ్బాయి గురించి ఏమనుకుంటున్నారు అడుగుతానండి. మీ అందరిని ఎవరినైనా మా అబ్బాయి గురించి ఏమనుకుంటున్నారు, మా ఆవిడ గురించి ఏమనుకుంటున్నారు అడుగుతాను, తెలుసుకుంటాను. నా గురించి ఏమనుకుంటున్నారు. దేవుడు నీకేంటంటే సమయస్ఫూర్తి ఇస్తాడు. అక్కడ ఏంటి మాట్లాడాలో చెప్తాడు, ఎవరితో ఎంతవరకు ఉండాలో తెలియజేస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. నువ్వు విమర్శల్ని ఇన్వైట్ చేయాలి. చాలామంది ప్రసంగికులు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ జడ్జెస్. ఎదురుగా కూర్చున్నాడు అమాయకుడు, నేను ఏదో గొప్పని అనుకోకూడదు ప్రసంగికుడు. యాంగిచో గారు అప్పుడు ఇంకా 150 మంది సంఘం ఉంది ఆయనకి. తర్వాత 14 లక్షల సంఘం అయింది. ఆ 150 సంఘం ఉంటే ఆయన వేళ ఏటి సిద్ధపడేట ఫిలాసఫీ గురించి చెప్తున్నాడట, తత్వశాస్త్రం గురించి చెప్తున్నాడట. ఆ వేళ జనాల్లోనే ఒక తత్వశాస్త్రం డిపార్ట్మెంట్ హెడ్ వచ్చి కూర్చున్నాడట. వెళ్ళిపోయాడు. పాస్ గారు మీతో మాట్లాడాలి. ఏంటి మాట్లాడు సార్? నేను ఫిలాసఫీ డిపార్ట్మెంట్ హెడ్ అని సార్, తత్వశాస్త్ర డిపార్ట్మెంట్ హెడ్ని. దేవుని వాక్యం ఉందని వచ్చాను సార్ గురికి, మీరు ఫిలాసఫీ చెప్తున్నారు ఏంటి సార్? మీరు ఫిలాసఫీ చెప్తుంటే నాకు 1వ క్లాస్ మాట్లాడుతున్నట్టు అనిపించింది సార్ అని అంటే. ఎందుకు వస్తారండి దేవుని సన్నిధికి? ప్రజలు వాక్యం వినడానికి వస్తారు. ప్రసంగికుడు కూడా సరి చేసుకోవాలి, ప్రసంగికుడు తెలుసుకోవాలి. ప్రసంగికుడు కూడా నేను చెప్పింది వేదం అనుకోవడానికి వీలు లేదు. నేను ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీగా తీసుకుంటాను. పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ చేస్తాం, మన దగ్గర వీడియో ఉంటుంది, చూడొచ్చు మీరు. 12 పాస్టర్ కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో పాస్టర్స్ అందరికీ నేను సాక్ష్యాలు చెప్పమంటే, ఏంటి నేర్చుకున్నారు ఇక్కడ, మీకు ఇదేనా ఆశీర్వాదకరం చెప్పండి అంటే ఒక్కొక్కటి ఏడ్చి సాక్ష్యాలు చెప్తారండి. ఎవాల్యుయేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను విమర్శించుకోవాలి, నేను రైట్ అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ప్రతి మనిషిలో కంపల్సరీగా తప్పు అనేది ఉంటుంది. తర్వాత క్రీస్తు పక్షాన్ని నిలబడండి. ఎవరి పక్షాన్ని నిలబడాలి? లోకం పక్షాన కాదు, దేవుడి పక్షంగా ఉండాలి. లోకం అంతా అనవసరం అండి. లోకమంతా ఏకమైన నిన్నేం చేయలేదు, మనసులో పెట్టుకుని ఇక్కడ ఉండాలి. లోకమంతా ఏకమైన నిన్నేం చేయలేదు. యేసు ప్రభు నీతో ఉంటే నువ్వే గొప్పదానివి, నువ్వే గొప్పడివి. తర్వాత చెడుని ఎదిరించండి. అది చెడుని ఎవడు ఎదిరిస్తాడండి? వాళ్ళు చెడుతో మనం ప్రయాణం చేసేస్తున్నాం. చెడని చెప్పడానికి ఆలోచన చేస్తాం. చెడుని ఎదిరించాలంటే ఎంత సులువు కాదు, చాలా కష్టం. చెడుని ఎదిరించాలి. తర్వాత మంచి పనులు చేయండి. మంచి పనులు చేయండి అంటే మన పనులు ఏంటండి? చెడ్డ పనులు చేయడానికి అలవాటు పడ్డాం. పుట్టడమే చెడ్డ వాతావరణంలో పుట్టాం. మంచి పనులు అనే చేత కాదు, మంచి పనులు చేయండి. డూ గుడ్. నమ్మకంతో ప్రార్థించండి. ప్రార్థించడం ఒకటి, నమ్మకంతో ప్రార్థించడం ఒకటి. ఏంటి వాళ్ళు మీరు ప్రార్థించి ఎన్ని పొందారు ఒకసారి ఆలోచించి కూర్చున్న వాళ్ళందరూ. మీరు ప్రార్థించి ఎన్ని పొందారంటే, నేను ఏటేటి ప్రార్థించి అన్నీ పొందాను, నాకు ఒకటే కావాలి, చర్చ్ బిల్డింగ్ కావాలి. ఐ వాంట్ ఎ హ్యూజ్ బిల్డింగ్. నా ఆశ వేరు. 5 ఆరాధనలు జరగాలి ఆదివారం, 1000 మంది వాక్యం వినాలి. దట్స్ మై డిజైర్. ఏటమ్మా చదువు? నమ్మకంతో ప్రార్థించండి. నమ్మకంతో ప్రార్థించాలి. ప్రార్థించడం వేరు, నమ్మకంగా చేయడం వేరు. నేను ప్రార్థన చేయరు పాస్టర్ గారు, నమ్మకంగా ఏంటి చేస్తానంటే అది మీ కర్మ, దాన్ని నేనేం చేయలేను. ప్రార్థన చేయాలి, నమ్మకంతో చేయాలి. తర్వాత జీవితాన్ని దేవునికి సమర్పించండి. ఈ జీవితం ఎవరికండి? డెడికేట్ యువర్ లైఫ్ టు ద గాడ్. జీవితాన్ని నువ్వు దేవుడికి సమర్పించుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తానండి, పిల్లలు, చిన్నోళ్ళు, పెద్దలు, ఊరికైనా డెడికేట్ యువర్ లైఫ్ టు ద గాడ్. యూ విల్ సీ ద మెరికల్స్ ఇన్ యువర్ లైఫ్. అద్భుతాలు చూస్తాను నీ జీవితంలో. ఘనత దేవుడు నీకు ఇస్తాడు. అండ్ పొట్టి మనిషి అండి, 4 అడుగుల మనిషి మదర్ తెరీసా. ఎవరికి సమర్పించుకుందండి లైఫ్? దేవుడికి సమర్పించు. ప్రపంచంలో మదర్ తెరీసా అని తెలియని ఎవడు లేడండి ప్రపంచంలో. అంత ఘనత దేవుడు ఆవిడకి ఇచ్చాడు, నీకు ఇస్తాడు దేవుడు. సమర్పించుకో. పాట పాడతాం, సమర్పించము నీ జీవితము ప్రభు పనికై. నీ పాటలు పాడతా. ఆర్ యూ డెడికేటెడ్? సమర్పించుకున్నావా?
నేను 100% దేవుడికి సమర్పించుకున్నాను, 100%. అందుకే నా సేవ అలాగే అభివృద్ధి చెందుతూ ఉంది, ఇంకా అభివృద్ధి చెందుతుందండి. డెడికేట్ చేసుకోవాలి దేవుడికి, నటించడం కాదు, డెడికేట్ చేసుకోవాలి, సమర్పించుకోవాలి. తర్వాత దేవుని వాగ్దానాన్ని అంగీకరించండి. ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. దేవుడు వాగ్దానాన్ని అంగీకరించాలా. నువ్వు రాని అయిపోవాలన్నావు అనుకోండి, దేవుడు నేను దాసిగా ఉండడానికే డిసైడ్ చేసినట్టుగా నువ్వు దాసిగానే ఉండాలా. దేవుడు వాగ్దానాన్ని అంగీకరించాలా. ఎస్తేర్ రాణి గారు ఎందుకు వెళ్ళిందండి చిన్నందరికి? ఆడికి వంట వండేసి మిగిలిన తిందామని వెళ్ళింది. అది దేవుని యొక్క నిర్ణయం కాదు. దేవుని నిర్ణయం ఏంటంటే ఆవిడ రాణి అవ్వాలి. నువ్వు రాణి అవ్వాలనుకున్నావు అనుకోండి, నిశ్చయంగా నువ్వు రాణి అవ్వు. గొప్ప వాటి యందు మీ మనసు పెట్టుకోకండి, తగ్గు వాటి యందు మనసు కలిగి ఉండండి. బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నామండి? శ్రమలో ధైర్యము. శ్రమలో రాని గేటులలో ధైర్యం ఉండాలి. ఇందాకే చెప్పాను, ఆపద్ధీనమైన నీవు కృంగితే చేతకాని దానివి చేతకానోడు అయిపోతావు. శ్రమను అంగీకరించకూడదు మీరు. యోహాను సువార్త 14:33 చదివారు ఒకసారి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీకు చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకంలో కంపల్సరీగా మీకు శ్రమ వచ్చేస్తుంది. అయినను ధైర్యం తెచ్చుకుని ధైర్యంగా ఉండండి, నేను లోకమును జయించి నేను ఉన్నాను. లోకాన్ని జయించాను. దానికి అర్థం ఏంటంటేనండి, ఇంజిన్ ముందు వెళ్తే వెనకదల బోగీలు వెళ్ళిపోతాయి. దానికి ఆ వెనుకోవడం అవసరం లేదు, వెళ్ళిపోవడం ఇంజిన్ వెనకదలు. హృదయములను కలవరపడనీయుకుడి. హృదయములను కలవరపడనీయుకుడి. మనకున్నదంతా ఏంటండి? కలవరమే. ఇవాళ ఎలా గడుస్తుంది, ఇంటది ఎలా గడతాం? మా భర్త భగవానుడు ఏ రూపంలోనే వస్తాడు? విశ్వరూపంలోనే వస్తాడా? మామూలుగా వస్తాడా? వాహనం మీద వస్తాడా? గాల్లో ఎగురుకుంటూ వస్తాడా? ఇద్దరు మోసుకొని వస్తారా? ఏమిటి అని భర్త గురించి ఎదురు చూసే భార్యలు. ఈ భార్య మన ఇంట్లో ఉంటుందా, ఊరి మీద పోయింది, ఎక్కడ పోయింది, నీ భార్య గురించి ఎదుర్కొనే భర్తలు. రకరకాల విధాలుగా మన ఇంటి కథలు ఉన్నాయి. ఇదేంటండి? హృదయములు కలవరం ఉందా లేదా? హృదయములు కలవరపడని. ఇక్కడ యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి, నా శాంతిని మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు లోకం ఇచ్చే శాంతి మీకు ఇవ్వట్లేదు నేను. మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయములు కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మళ్ళీ చదవండి. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళి. ఏ శాంతి అండి? దేవుని శాంతి. శాంతమ్మ అని ఇక్కడ ఎవరైనా ఉన్నారని తెలియదు కానీ కొంతమందికి శాంతమ్మ అని పేరు పెడతారండి. ఆ మేడం మీకు శాంతం అనేది ఉండదు. ఆ పేర్లకి వ్యతిరేకంగానే ఉంటారు. సద్గుణరావు అంటాడు కానీ దుర్గుణాలే ఉంటాయి. ఎవరి శాంతి అండి? మనుషుల శాంతిగా దేవుడు తన శాంతి ఇస్తున్నాడు. తర్వాత నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు లోకం ఇచ్చే శాంతి కాదు. లోకం ఇచ్చే శాంతి ఏంటండి? ఒక త్రాగుబోతు బ్రదర్ ఉన్నాడు అనుకోండి, ఆడితోటి మీరు వెళ్ళి ఎందుకు సార్ ఇలా తాగుతారు? పాస్టర్ గారు నా బాధలు ఏం తెలుసు సార్ మీకు? నా ఇంట్లో నన్ను ఎవరు లెక్క చేయరు పాస్టర్ గారు, నా భార్య లెక్క చేయదు, నా పిల్లలు లెక్క చేయరు సార్. ప్రశాంతంగా ఉండడానికి ఈ ప్రసాదం తాగుతున్నాను పాస్టర్ గారు అంటాడు. ఆడు బాగా తాగిన తర్వాత మాట్లాడండి, ఒరే ఇది పేపాలు ఎక్కడం వల్ల ఏమన్నా ప్రశాంతత వచ్చిందంటే వస్తుందా? అశాంతి ఇంకెక్కువైపోద్ది. అడిగి ప్రశాంతత రావడం కాదు, అశాంతి ఇంకెక్కువైపు ఇల్లంతా గందరగోళం చేసి ఏంటండి అది? లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. అది లోకం ఇచ్చే శాంతి. ఏం శాంతి అంటే లోకం ఇచ్చే శాంతి. నేను ఎక్కడున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ఆడపిల్లలు మగపిల్లలు, డు నాట్ రన్ ఫర్ ద బ్లెస్సింగ్స్, బ్లెస్సింగ్స్ విల్ కమ్ టు యువర్ ఫీట్. అర్థమవుతుందంటే ఇంగ్లీష్లో చెప్పడం మీకు అర్థం ఉండదు. ఆశీర్వాదాలు నుంచి పరిగెట్టకండి, ఆశీర్వాదం నీ కాలు దగ్గరకు వస్తుంది. నేను ఆశీర్వాదం నుంచి పరిగెట్టండి, ఆశీర్వాదాలే నా దగ్గరికి వస్తాయి. 2000 సంవత్సరంలో దేవుడి మీద అలక, మనుషుల మీద కోపం, 5 లక్షలు కావాలి నాకు, అమెరికా దేశం వెళ్ళాను. దేవుడు అండి ఆవేళ ఆ ట్రిప్ అంతట్లో నాకు ఎంత పాట నేర్పించాడంటే, నేను ఒక్క ప్రసంగం చేయకుండా ఒకరితో మాట్లాడుకుంటా కేవలం ఆయనంతటిగా ఆయన నాకు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చాడు. దేవుడు అప్పుడు నాతో అంటున్నాడు, ఏరా నా మీద అలుగుతావా? తప్పైపోయింది ప్రభా, క్షమించు ప్రభా. ఆలోచించేసుకోండి. ఏటమ్మా మాట? లోకం ఇచ్చినట్టుగా నేను మీకు లోకం ఇచ్చేది కాదు, దేవుడు నీకు ఇచ్చేది. ఏంటి ఇస్తారని? అత్తగారు నమ్ముకుంటే, మామయ్య గారు నమ్ముకుంటే, ఎవడో బంధువుని నమ్ముకుంటే ఎంత ఇస్తాడు? కొంత ఇస్తాడు అంతే. చింకి కూడా చలి తీర్చదు, ఎంగిలి మెతుకులు ఆకలి తీర్చు.
దేవుడి దగ్గరికి రండి. కమ్ టు గాడ్. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఆశించిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తానంటున్నాడు. దట్స్ వాట్ హీ గేవ్ టు మీ. దేవుడు నాకు ఇచ్చాడు ఆల్రెడీ. అయితే నేను అక్కడితో సంతోషపడలేదు. పాస్టర్ గారు ఎప్పుడు నన్ను అంటది, మా అయ్య 15 మంది ఉంటే 50 మంది ఉండాలన్నావు సభ్యులు, 50 మంది వచ్చారు. 100 మంది ఉండాలన్నావు, 100 మంది వచ్చారు. 100 మంది ఉంటే 200 అన్నారు, 200 వచ్చారు. 500 అన్నారు, 500. 1000 మంది. ఇప్పుడు 5000 కావాలా నీకు? దేవుడు 5000 మంది ఇస్తే అప్పుడు ఊరుకుంటావు? ఊరుకొని ఇప్పుడు 5 లక్షల మంది కావాలంటానట్టు. ఆత్మల సంపాదనకి అంతు లేదు. ఆశ మనకి ఎప్పుడు అంతరించిపోకూడదు. అభివృద్ధి అనేది ఎలాంటిదంటేనండి, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీకు దేవుడు మిమ్మల్ని ఎక్కిస్తాడు. ఏటమది? లోకం ఇచ్చినట్టుగా లోకం ఇచ్చినట్టుగా దేవుడు మీకు ఇవ్వడు. ఈజ్ అ స్పెషల్ ఫర్ యూ. మీ హృదయమును కలవరపడనీయకుడి. హృదయాలు కలవరపడనీయకండి, వేరవనీయకుడి. కనుక మీరు హృదయాలు కలవరపడకండి. నాకు మంచి భర్త వస్తాడా రాదా అని ఆలోచించేయండి. నీకు మంచి భర్త రావాలని ఎవరు డిసైడ్ చేస్తారండి? దేవుడు డిసైడ్ చేస్తాడు. దేవుడు ఒక మంచి గవర్నమెంట్ ఆఫీసర్ని, కోట్ల ఆస్తి కలిగిన వాడిని ఇచ్చాడు అనుకోండి, అది ఎందుకు నచ్చడు నీకు? పట్టబుర్రండి పాస్టర్ గారు, నేను ఎంత అందంగా ఉంటాను పాస్టర్ గారు. పాస్టర్ గారు ఆయన నా పక్కన నడిస్తే పట్టబుర్రోడు ఏంటి అంటారని అంటారండి. అంటారా? దేవుడు చెప్తే వినేస్తారా మాటలు? దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది నీకు ఆశీర్వాదకరం. విశ్వాసమే విజయం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమే విజయం. యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ విక్టరీ. చదురా. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయమే మన విశ్వాసం. దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. మీకు చాలాసార్లు చెప్పానండి, నేను ఓటమని ఒప్పుకోనండి. ఫెయిల్యూర్స్ లేవు నా జీవితంలో. నేను పని చేశానంటే సక్సెస్ఫుల్గా జరుగుతుంది అంతే, కంపల్సరీగా. కారణం ఏంటంటే ఇక్కడ ఏంటని చెప్తున్నాడండి, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. నేను ఎవరి మూలంగా పుట్టానండి? దేవుని మూలంగా పుట్టాను. 1972 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 ప్రభుని రక్షకుడిగా ప్రభు అంగీకరించాను. 1953 సంవత్సరం అక్టోబర్ 1 వేకువజామునే తల్లి గర్భంలో జన్మించాను. నేను తల్లి గర్భంలో జన్మించాను, దేవుని మూలంగా జన్మించాను. అండ్ చాలా చిత్రమైన ప్రార్థన చేస్తుంటానండి నేను. ప్రభా, నాకు రెండో మరణంతో నాకు సంబంధం లేదు ప్రభా, మొదటి మరణం కూడా నాకు లేదు ప్రభా, నీ రాకళ్ళు ఎత్తబడతాను నేను. నీ రాకడ ఎప్పుడు వస్తే అప్పుడే నేను ఎత్తబడతాను. అది 10 సంవత్సరాల 20 సంవత్సరాలు, ఇంకా 49 సంవత్సరాలు నాకు ఆయుష్ ఉంది. ఇంకా ఈ 49 సంవత్సరాలు ప్రభు రాకడ ఎప్పుడు వస్తే అప్పుడే ఎత్తబడతాను. ఎంత విశ్వాసం! ఏం చదవమని మళ్ళీది? దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకాన్ని మనం జయిస్తాం. లోకం అంటే ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవడ, వాటిని జయించాలి. ఆ తర్వాత లోకమును జయించిన విజయం మన విశ్వాసం. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసం. ఏంటి ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను అందరూ సక్సెస్ఫుల్ పర్సన్ అంటారండి. ఎవరున్నారండి మనతో? దేవుడు ఉన్నాడు మనతో. ఏటో 2వ భాగం చదువు. లోకమును జయించిన విజయం మన ఈ లోకాన్ని జయించిన విజయమే మన విశ్వాసం. దేనివల్ల విక్టర్ ప్రభాకర్ జయించగలుగుతున్నాడు? విశ్వాసం. అంటే ఇది ఒక విక్టర్ ప్రభాకర్కే సాధ్యమా? మీకు కాదా? ఏంటి యాంగి చోయ్ గారు పెద్దోళ్ళు వెళ్ళి ప్రసంగం చేసి మార్చారా? చిన్న పాప వెళ్ళి యాంగి చోయ్ గారిని మార్చిందండి. ఇవాళ మీ అందరి చేతుల్లో బైబిల్ ఉందంటే పెద్ద పెద్ద బిషప్ల వాళ్ళు వచ్చిన లిటిల్ గర్ల్ మేరీ జోన్స్ అనే చిన్న పాప వల్ల మనందరి చేతుల్లో బైబిల్స్ ఉన్నాయండి. ఇవాళ ఇక్కడ ఉన్న మీలో ఎవరు ఒక పెద్ద సంస్థకి నాయకురాలు అవుతారు కానీ తెలుసా మీకు? అండ్ పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు లెక్క చేయని అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చెల్లె ఔన్నత్య స్థితిలో ఉండాలని ఆశించిన వాళ్ళు అమ్మగారిని లెక్క చేసేవారు కాదు ఇంట్లో. మీకు చెప్తున్నాను, మీ నవ్వుల గురించి చెప్పట్లేదు. నువ్వు చిన్నపిల్లకి ఎక్కడ ఉన్నావు, నువ్వు కూర్చొని నీ నవ్వుడు లెక్క చేయడు, మీ ఇంట్లో లెక్క చేయట్లేదు. నేను యూ డోంట్ నో యుల్ బికమ్ ద క్వీన్ లైక్ ఎస్తేర్. నువ్వు ఎస్తేర్ కంటే ఔన్నత్య స్థితికి వెళ్ళిపోతే నీకు తెలియదండి. నువ్వు ప్రపంచాన్ని శాసిస్తావేమో నీకు తెలియదు. ప్రిపేర్ ఫర్ దాట్, దానికి సిద్ధపడాలి. అదే చదువు 2వ భాగం చదువు తల్లి. లోకమును జయించిన విజయం మన విశ్వాసం. లోకాన్ని జయించిన విజయమే మన విశ్వాసం అండి. ఏంటి నీ కూతుర్ని అలాగే నోటు కానీ మాట్లాడిని ఇస్తే నీ కొడుకు నోటి మాట మాట్లాడిన కాదు, నీ కొడుకులో గొప్పతనాన్ని చూడు, నీ కూతురులో గొప్పతనాన్ని చూడు. నా కూతురు అనేకులకు ఆత్మీయత అవ్వాలని ఆశించి, నా కొడుకు అనేకులకు ఆత్మీయత అవ్వాలని ఆశించి. మా అమ్మ ఆశించిందండి. మా అమ్మ నన్ను ఒక పెద్ద సేవకుడని ఆశించిన సేవకుడేనండి. పాస్టర్ గారు బాబు నేను ఆశించాను సామిలో పెద్ద సేవకుడు అయ్యాడు వాడు. తల్లిగా తండ్రిగానే నీ బిడ్డలు నువ్వు గౌరవించబోద్ది ఎవడండి నీ బిడ్డలు గౌరవిస్తాడు? ఇంకోటి చేతున్న తల్లిదండ్రులారా, నా మైకులో వింటున్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఏ పిల్లలు బాగా చదువుకోరు వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు.
తల్లిదండ్రులారా వినండి, ప్రపంచంలోని ఏ పిల్లలు చదువులో వెనకబడి ఉంటారో వాళ్ళ జీవితంలో చాలా పెద్దలు అయిపోతారు. ఏంటి అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమన్నా? బోల్డ్ ఎగ్జాంపుల్, నేనే అందులోకి ఎగ్జాంపుల్. నేను చదువులో సామాన్యమైనవాడిని అంతే, మెరిట్ స్టూడెంట్ని కాదు, గోల్డ్ మెడలిస్ట్ని కాదు. ఏంటి సన్షైన్ హాస్పిటల్స్ అని ఆ డైరెక్టర్ గారు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూ చేసిన అడుగుతున్నాడు, సార్ ఇంత పెద్ద హాస్పిటల్స్ అన్నీ పెట్టారంటే మీరు చాలా తెలివైన వాళ్ళు, గోల్డ్ మెడలిస్ట్ అంటే ఊరుకోండి సార్, గోల్డ్ మెడలిస్టులు అప్పుడు పైకి రాడు సార్ అంటాడు. ఏం సార్ అంటే, నేను మొద్దోని సార్, అసలు ఎందుకు నన్ను మెడిసిన్ చదివించారు అనుకోండి, నేను చాలా మొద్దోని సార్, మొద్దోళ్ళకి ఎప్పుడు పైకి రావాలని ఆలోచన ఉంటుంది సార్, చదువులు వెనకబడిన వాళ్ళు అందరూ ఎలా పైకి వచ్చారని ఆలోచిస్తారు సార్ అని నేను చెప్తాను. ఒక తల్లి ఉంది నాకు బాగా, ఆ పిల్లని నా అనరా అని మాటలు అంటుంటుందండి. నేను అమ్మాయికి, అమ్మ ఇందిరాగాంధీ నేను చదువుకోలేదే, చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళింది, సోనియా గాంధీకి చదువు లేదే, ఉన్నతమైన స్థితికి వెళ్ళారే, నువ్వు చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోతాని చెప్తానండి అమ్మాయికి. కనుక పిల్లలు చదువుకోవట్లేదంటే అర్థం ఏంటంటే వాళ్ళు పెద్ద లీడర్స్ అయిపోతారు మనసులో పెట్టుకోండి. నేను ఎంఏ బీడీ డీడీ చేశాను, నా భార్య ఎంఏ బీఈడీ. శామ్యూల్ బాబు చెప్పాను, నువ్వు దేవుని సేవ చేస్తావు, డిగ్రీలు ఉండాలి. ఆడిప్పటికి 5-6 డిగ్రీలు చేసి ఇంకో పిహెచ్డీ చేస్తున్నాడు ఇప్పుడు. నా కూతురు కూడా ఎంబీఏ. డిగ్రీలు ఉండాలి, చదువు ఉండాలి, విద్య లేనివాడు వింత పశువు అన్నాడు. పేతురు గారు ఏంటన్నాడండి? పేతురు గారే చదువు లేనివాడు. కానీ నేను రాశాడండి, విద్యా విహీనులు లేఖనములను అపార్థం చేస్తున్నారు అంటాడు. అర్థమైందండి? విద్య విదేశ బంధువు. నేను మొట్టమొదటిగా అమెరికా దేశాలు 93వ సంవత్సరంలో మా పెద్దని ఎప్పుడు నాకు అంటుండాడు, అరే నువ్వు డిగ్రీలు సంపాదించావు కానీ ఈ డిగ్రీలే నిన్ను అప్పగించేస్తారు ఒకసారి అనేవాడు. నేను వెళ్ళగానే 93లోనే క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్ చర్చ్ 3 రోజులు నన్ను మీటింగ్లు పిలిచారు. అంతవరకు నేను ఇంగ్లీష్లో బోధలే చేయలేదు, వెళ్ళిపోయాను అంతే బోధలు చేయడానికి. అద్భుతమైన మీటింగ్లు జరిగాయండి, దేవుడు అద్భుతంగా వాడుకున్నాడండి. డిగ్రీలు ఉండడమే ముఖ్యం కాదు, ఆ డిగ్రీలు మనం ప్రూవ్ చేసుకోవాలి, నిరూపించుకోవాలి. అంటే చాలామంది ఎక్కువ చదివించుకుంటారు, మాట్లాడడం రాదు, మాట్లాడలేరు. అర్థమైందండి? కనుక చదువు లేని వెనకబడిన పిల్లల్ని గద్దించకండి, వాళ్ళు చాలా పెద్ద లీడర్స్ అయిపోతారు. ఓ తల్లి, నీ కూతురు వెనకాతలు బ్యాగ్ కొట్టుకుని వెళ్ళి పరిస్థితి నీకు వచ్చేస్తుంది, ఒకరోజు జాగ్రత్త చూసుకో. అందువల్ల పిల్లల్ని ఎప్పుడు తక్కువగా మాట్లాడకండి. తర్వాత శ్రమలో ఆదరణ. శ్రమ కలగానే దేవుడు ఏంటంటే వెంటనే అక్కడ ప్రత్యక్ష నీకు ఆదరణ ఇస్తాడట. మొదటి తెస్సలోనిక 3:7 అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలో శ్రమ అంతటిలో మీ విశ్వాసాన్ని చూసి మీ విషయంలో ఆదరణ పొందుతున్నా అంటే వాళ్ళ విశ్వాసం చూసి ఇలా ఆదరణ పొందేస్తున్నారట. అంటే మన చర్చిని చూసి నేను చాలా ఆనందిస్తానండి. మన చర్చిలో మంచి విశ్వాసులండి. ఎన్ని కుటుంబాలు నాకు తెలుసండి, భర్తల వల్ల ఎన్నో బాధలు పడి వీడి వల్ల మా కుటుంబం ఏమైపోద్ది అనుకున్న తల్లులు ఇవాళ అంత ఘనంగా జీవిస్తున్నారు కుటుంబాలు ఇవాళ. అలాగే ఎన్ని కుటుంబాలు ఎక్కడ వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళు ఇవాళ ఎంతో హ్యాపీగా జీవిస్తున్నారండి. చాలా ఆనందిస్తాను. అదే ఇక్కడ చెప్తున్నాడు ఆయన అనుభవం. మళ్ళీ చదవమా? అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసాన్ని చూసి మీ విషయంలో ఆదరణ పొందుతుంది. ఏంటి మీరు బాగుంటేనే కదండి నాకు బాగున్నట్టుగా. పౌలు గారు ఏమంటాడండి, నా బిడ్డలో విశ్వాసాలు ఎదుగుతున్నారు, వీటికంటే నాకు సంతోషకరమైన వార్త ఏమన్నదంటే మీరు బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మీరు బాగుంటే నేను బాగుంటాను, మీరు బాధపడితే నేను బాధపడతాను. నిజమైన కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాయి. అండి నేను ఉదయం లేచి 4 గంటన్నర 2 గంటలు ఎవరి గురించి ప్రార్థన చేసి మీ గురించే చేస్తున్నాను, నా గురించి కాదు. నన్ను దేవుడు ఎంతో దీవించాడు. నాకు కావాల్సిన వాటికంటే అడిగిన వాటికి ఎక్కువ ఇచ్చాడు దేవుడు నాకు. ఇంకా రానని ఇవ్వబోతున్నవైతే లెక్కకి మించేది ఇవ్వబోతున్నాడు దేవుడు. కనుక ఆదరణ కలిగి మనం ఉండాలి. లాస్ట్ అండి, దుష్టకాలం నుండి విమోచన. మంచి కాలాలు దుష్టకాలాలు ఉంటాయంటే మరి ఇక్కడ రాస్తున్నాడు దుష్టకాలం నుండి విమోచన అండి. గలతీ 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి, అంటే ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాడు మనం? దుష్టకాలంలో నుండి విమోచించబడని మన పాపం నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. అంటే నీవు ఈ దుష్టకాలంలోంచి పైకి రావాలంటే నీ శక్తితో నీ జ్ఞానంతో రావు. నువ్వు నీ గురించి ఆల్రెడీ ఆయన మరణించాడు, నీ గురించి ఆల్రెడీ ఆయన పే చేశాడు. కనుక నీవు దుష్టకాలం నుంచి ఆటోమేటిక్గా నువ్వు రక్షింపబడతావు.
ఇదంతా మనం తెలుసుకోవాలి. మన శక్తితో మనం వెళ్ళాలనుకుంటే దేవుని కార్యాలు జరగవు. నీ శక్తితో నువ్వు చేయాలంటే నీ ఇంటి పనులు జరగవు. దేవుని మీద ఆధారపడండి, అవి చేస్తాడు. నీ సొంత శక్తితో కొంతవరకు చేయగలవు. ఏంటి, నేను 4 సంవత్సరాల క్రితమే చెప్పాను, అంతరిక్షంలో స్త్రీలు అనే ప్రసంగం మీకు జ్ఞాపకం ఉందా లేదు? 24వ సంవత్సరాల్లో మళ్ళీ పంపించబోతున్న నాసా ఆవిడ పరిస్థితి ఏంటంటే ఏమైపోయిందండి? ఆవిడ పైకి వెళ్ళకుండా కిందకి వెళ్ళకుండా ఇంకా వస్తుందట, ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవుడు ప్రవచనాల ద్వారా తెలియజేస్తుంటాడు నీ బ్రతుకు గురించి. మళ్ళీ చదువుతాను అదే మాట, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకుని. ఈ దుష్టకాలాల నుంచి విమోచన కలగాలి, కష్టకాలాల నుంచి విమోచన కావాలి, ఇబ్బందుల్లోంచి నీకు విమోచన కావాలి, రోగాల్లోంచి నీకు విమోచన కావాలి. నీ శక్తితో నీకు అవేవి కూడా రావు. నీ గురించి ఒకరు బలయ్యారు, నీ గురించి ఒకరు రక్తం చిందించారు. యేసయ్య నీ శిలువ మీద రక్తం చిందించబోతే నువ్వు నేను ఇక్కడ లేమండి ఇవాళ. అంటే మీలో ఎవరైనా భార్యలు మారుమనసు పొంది మీ ఆయన దగ్గరికి వెళ్ళి, మా అయ్యా నేను చేయరాని తప్పులు చేసి నేను చెప్పిన 2 చెప్పండి, ఎక్కువ చెప్పవసరం లేదు అని నేను క్షమిస్తాడా? నిన్ను ఆడు అస్సలు క్షమించడు. ఆలోచన చేసుకోండి. ఒక మనిషి చేసిన తప్పులు ఒకటి చెప్తేనే ఒకటి క్షమించలేడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇతను మర్డర్ చేశానని చెప్పండి, దేవుడు నేను క్షమించగాక వెళ్ళిపో అంటున్నాడు, వెళ్ళిపోనన్న వాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఎంత పాపినైనా నేను క్షమిస్తానంటున్నాడు. మన అసహ్య జీవితాలను మనం క్షమించే దేవుడు అండి. నేను ఆ పాట పాడినప్పుడు అయితే నాకు ఏడుపు వస్తుందండి. నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు తెంచి నాపై పడి ఏడ్చానంట. అదేం చేశాడండి? తండ్రి ఆస్తి పాడు చేశాడు, తండ్రి పేరు పాడు చేశాడు, డబ్బును పాడు చేశాడు, అన్నీ పాడు చేసే పింకురు జుత్తుతో కంపుతో అసహ్యకరమైన స్థితిలో వస్తుంటే ఆ తండ్రి వాడి ఆ స్థితిని కూడా చూడకుండా, వాడి కంపుని కూడా చూడకుండా నాయపబడి ఏడ్చాను. ఆ మెడ మీద ముద్దు పెట్టేయండి. మీరు గమనించండి, మగవాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, ఇది ఆడవాళ్ళకి తెలియదు. కాలర్లు ఉండవు కాబట్టి వాళ్ళకి. షర్ట్కి ఎక్కడ వస్తుంది? మురికి ముందు వస్తుంది, కాలర్ దగ్గర వస్తుంది మురికి వాసన. ఆ వాసన కూడా తండ్రి లెక్క చేయకుండా పై ముద్దు పెట్టుకున్నాడు. దట్ ఈస్ గాడ్స్ లవ్. అది తండ్రి ప్రేమ. మన పాపాలని పాపాలుగా కనిపించుకోండి, మన దోషాలని దోషాలుగా కనిపించుకోండి. ఏ స్థితిలో మనం ఉన్నాం మనం చేర్చుకునే దేవుడే యేసు దేవుడండి. ఏ స్థితిలో ఉన్నా మనల్ని ఆదరించే దేవుడే యేసు దేవుడండి. ఏంటి, యేసయ్య నిన్ను ప్రేమించినట్టుగా నీ భర్త కానీ నీ భార్య కానీ ఎవడు నిన్ను ప్రేమించలేడండి. మనుషుల ప్రేమలకు ఏంటంటే కండిషన్ ఉంటుందండి. ఇది ఇచ్చావా నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నన్ను ప్రేమించావా నేను ఇది ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళావా నేను తీసుకెళ్ళాను, నువ్వు పెట్టావా నేను పెడతాను ఉంటుంది. అన్కండిషనల్ లవ్ దేవుడిది. అన్కండిషనల్ లవ్. నువ్వేమి వెనక్కి ఇవ్వవసరం లేదండి. దేవా పాపినైన నన్ను రక్షించండి, క్షమించే దేవుడండి, రక్షించే దేవుడండి. అండ్ ఆ సిలువ మీద దొంగండి. అంటే ఎంత గొప్పడు కదండి. నేను అనుకుంటా, రే ఎంత గొప్పడు, నువ్వు ఇలాగ వెళ్ళిపోయాడు నేను పరదేశికాడు. అప్పుడే ఒకటే మాట్లాడు అన్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే. తర్వాత చూస్తాను అన్నాడు ఆ ప్రభు, నేడు నీవు నాతో కూడా పరదేశం తప్పని వెళ్ళిపోయాడు పరదేశికి. ఆడికి బాప్తీసం లేదు, మారు మనసు క్లాసులు లేవు, బోధలు లేవు, గుడికి వెళ్ళడం లేదు, ఏమీ లేదు ఆడికి. అలాగే వెళ్ళిపోయాడు అంతే పరలోక రాజ్యం. దట్ ఈస్ అ గాడ్స్ గ్రేస్. ఆమె ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నానండి, మీకు చాలా ఆశలు ఉన్నాయి మీ జీవితం మీద, చాలా పైకి రావాలని కోరికలు ఉన్నాయి. నీ ఆలోచనతో నువ్వు పైకి రాలేవు, నీ ఆలోచనతో నువ్వేమీ చేయలేవు. సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద గాడ్. దేవుడికి నువ్వు అర్పించుకో, నీ ప్రణాళిక ఆయన పాదాలు తెరిపెట్టు. నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడండి. ఎస్తేర్ రానికంటే ఔన్నతమైన జీవితం దేవుడు నీకు ఇస్తాడు. మహాపురుషోత్తం వేసిన కృపమేడ ఇవాళ లోకంలో శ్రమ కలుగుతుందని ధ్యానించాము నాయన. ఎస్ జీసస్, మా చుట్టూ శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటి నుండి మమ్మల్ని తప్పించడానికి 2024 సంవత్సరాల ముందే శిలువ మీద మా కొరకు మరణించారు తండ్రి. మీ శిలువ రక్తం ద్వారా మాకు విమోచన, మీ శిలువ రక్తం ద్వారా మాకు శాంతి, మీ శిలువ రక్తం ద్వారా మాకు సమాధానం ఇచ్చారు. ఆ కృపను కలిగి మేమందరము తండ్రి మీ రాకడకు మా పోకడ సిద్ధపడి జీవించే కృప మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.